వెల్కమ్ టు అవర్ ఛానల్. నిద్రలేని సమస్య ప్రతి ఒక్కరూ ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ న్యాచురల్గా మనకు నిద్ర పడేటట్టు చేసే ఒక మంచి టెక్నిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారండి సీనియర్ క్లినికల్ ఫార్మకాలజిస్ట్ డాక్టర్ చాందిని గారు. సో మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. మేడం కలిసేద్దాం. నమస్తే మేడం. మేడం, ఈ మధ్యకాలంలో చాలామంది నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉన్నారు కదా. సో ఇలాంటి వాళ్ళందరికీ న్యాచురల్ వేలోనే మనం ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎలా? యాక్చువల్‌గా స్లీప్ రాకపోవటానికి కారణాలు మనకి ఇంపార్టెంట్. ఈ ఈ ప్రెజెంట్ ఉన్న సొసైటీలో స్లీప్ రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సౌండ్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మనం చేసే జాబ్ చోట ఉండే వర్క్ స్ట్రెస్. సో ఇవి కాకుండా మనం యూజ్ చేసుకునే హ్యాబిచువల్స్. సో ఇవన్నీ కూడా స్లీప్కి డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్కోటింగ్, స్మోకింగ్, డ్రింక్ చేయటం. సో ఇవన్నీ స్లీప్ని డిస్టర్బెన్స్ చేసే ఒక ప్యాటర్న్ వే. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సో మనం యూజ్ చేసే క్రానిక్ పెయిన్స్ ఆర్ క్రానిక్ డిసీజెస్ ఆర్ కొన్ని యూజ్ చేసే ఓటీసీ డ్రగ్స్ వల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. అట్లాగే తినే ఫుడ్ హ్యాబిచువల్స్ లైక్ ఇండైజెస్టివ్ ఫుడ్స్ తీసుకోవటం, కానీ ఎయిదర్ బాడీలో ఉండే కండిషనల్ థింగ్స్ అనేవి ఎక్సెస్ అవ్వటం, అంటే బాడీ మొత్తం కూడా పొల్యూట్ అయిపోవటం. సో ఎక్సెసివ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవటం, దానివల్ల హీట్ అనేది జనరేట్ అయ్యి నిద్ర లేకపోవటం. అదైతే చిన్న పిల్లల్లోకి వచ్చేటప్పటికి ఎడిక్షన్ ఆఫ్ మొబైల్స్, మొబైల్ కి ఎడిక్ట్ అవటం, ఏదర్ లైట్ డిస్టర్బెన్సెస్. సో ఇవన్నీ కూడా స్లీప్ కి బాగా ఇబ్బంది అవుతుంది. స్లీప్ వే ఆర్ స్లీప్ సైకిల్ ని డిస్టర్బెన్స్ చేస్తుంది. మేడం, ఇలా స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ అవుతే సో మన నిద్రలేని సమస్య వస్తే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా స్లీప్ని డిస్టర్బెన్స్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండే అవకాశం ఉండేది కాదు. యాక్చువల్గా మీరు నిద్రపోకపోతే, మనిషి కానీ కంటిన్యూస్గా 4 to 5 days కానీ నిద్రపోకపోతే బ్రెయిన్ అనేది అల్టిమేట్గా స్టాప్ అయిపోతుంది. సో ఎప్పుడైతే బ్రెయిన్ మీకు ప్రాబ్లం అయిందో, అంటే స్టాప్ అయిందో, సో ఎక్సెసివ్ ఆఫ్ స్ట్రెస్ అది తీసుకుందో, సో అది అల్టిమేట్గా వర్క్ అనేది చేయదు. సో దానివల్ల ఏంటంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావటం, ఏదర్ పెరాలసిస్ రావటం, ఏదర్ అల్జిమస్ డెవలప్ అవటం, ఏదర్ పార్కిన్సన్స్ డెవలప్ అవటం, ఇట్లాంటి రకరకాల బ్రెయిన్ డిసీజెస్ అనేవి సచ్ ఎర్లీ స్టేజ్ లోనే వస్తాయి. మేడం, ఇలా మన బ్రెయిన్ లో ఇలా ఇంబ్యాలెన్స్ ఏర్పడితే సో డెత్ వరకు వెళ్ళే కేసులు కూడా మనం చూడొచ్చా? జనరల్ గా మెడికల్ దాంట్లో ఒక ఇది ఉందన్నమాట. సో మీరు కానీ కంటిన్యూస్ కదా అంటారు, బెడ్ కాస్తారు చూసారా, కొంతమంది థ్రెటనింగ్ బెడ్స్ అంటారు, లైక్ లైఫ్ థ్రెటనింగ్ బెడ్స్ అంటారు. సో కంటిన్యూస్ గా బ్రెత్ ఆపటం వల్ల స్లీప్ ని కూడా ఆపుకుంటే ఆటోమేటిక్ గా డెత్ అయిపోతారు. సో మీరు కంటిన్యూస్ గా మోర్ దెన్ 15 to 20 days కానీ మీరు నిద్రపోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా చనిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకోటి, ఇలా నిద్రపోయిన వాళ్ళకి ఎక్కువగా అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కూడా అంటారు కదా. యాక్చువల్గా వాటి వల్ల స్లీప్లెస్నెస్ అనేది వస్తుంది అనమాట, ఇన్సోమ్నియా అనేది వస్తుంది. ఎందుకు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్? సో ఇవన్నీ ఏంటంటే రకరకాల కారణాలు, ఇంట్లో ఉండే సమస్యలు అవ్వచ్చు, ఆర్ వర్కింగ్ ప్రెజర్ అవ్వచ్చు, లేదా సిట్టింగ్ పొజిషన్ అవ్వచ్చు, లేదా హ్యాబిచువల్ థింగ్స్ లైక్ బ్యాడ్ హ్యాబిచువల్ థింగ్స్, మన జీవన శైలి అనేది కరెక్ట్గా లేకపోవచ్చు. ఏదర్ ఇంకా బాగా చెప్పాలి అంటే లైక్ ఇప్పుడు చాలా మంది ఈ టైం అయింది చూడండి, టైం ఇప్పుడు 6 అయింది, నాకు టీ పడాలి, సో కొన్ని సబ్స్టెన్సెస్, ఆల్కహాల్, సో టైం అయింది 4 o'clock స్మోకింగ్ చేయాలి. సో ఆ థింగ్స్ ని మనం యూజ్ చేయటం వల్ల, అంటే సచ్ బ్యాడ్ హ్యాబిచువల్ థింగ్స్ వల్ల డిప్రెషన్లోకి, ఆ టైం కానీ మీకు టీ రాలేదనుకోండి డిప్రెషన్లోకి లోన్ అవుతాం. లేదు అంటే ఒక పొటెన్షియల్ క్యాబిలిటీ, అంటే పెద్దవాళ్ళు అలవర్చుకునే ఒక మంచి నిదానమైన వే అనేది ప్రెసెంట్ ఉండే జనరేషన్స్కి లేకపోవడం కూడా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. మేడం, ఫైనల్గా ఈ అలవాట్లన్నీ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. బట్ ఈ నిద్రలేని సమస్య న్యాచురల్గా ఎట్లాంటి మెడిసిన్స్ కానీ ఎలాంటి కెమికల్స్ కానీ వాడకుండా మనం హ్యాపీగా నిద్రపోవచ్చు, అలాంటి చేసే టెక్నిక్ ఒకటి ఉంది. ఆ టెక్నిక్ గురించి చెప్తా అంటున్నారు మన ప్రశ్నకి. అదే మన ప్రశ్న వస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎన్ని చేసినా ఫస్ట్ డైటరీ హ్యాబిచువల్స్ అనేవి కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. మన జీవన శైలి మారితే ఆటోమేటిక్గా మన లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ లైఫ్ స్పాన్ అనేది డిక్రీజ్ అవడానికి మెయిన్ రీజన్ స్లీప్ కూడా. సో ఇందులోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, మనం ఎక్సర్సైజ్లు చేయడం తర్వాత అందులోనే ఉండే ఒక స్పెషల్ టెక్నిక్ అనమాట, దాన్నే త్రాటకం అంటారు. సో ఈ త్రాటకాన్ని ఇంకొక వే ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ ఆయుర్వేదిక్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే దీప జ్యోతి టెక్నిక్ అంటారు.
సో ఈ దీప జ్యోతి టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే ఏదైతే మన బ్రెయిన్ లో ఈ స్లీప్ కి కావాల్సిన మెలటోనిన్ అనే ఒక హార్మోన్ అనేది ఆ మెలటోనిన్ అనేది పీనియల్ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఓకే అది ఎప్పుడు రిలీజ్ చేస్తుందంటే ఎప్పుడైతే చీకటి పడిందో సో దాని ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యి స్లీప్ అనేది పడుతుంది. ఓకే బికాజ్ ఇప్పుడు ఉండే బ్లూ లైట్స్ కానీ గ్రీన్ లైట్స్ కానీ మన స్లీప్ లోకి ఇన్వాల్వ్ అయ్యి ఆ మెలటోనిన్ ని ప్రొడక్షన్ లో ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని ప్రొడక్షన్ ఆపుతుంది. సో దాని వల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి ప్రెసెంట్ ఎక్కువగా జరుగుతున్నాయి అనమాట. ఓకే మ్యామ్. మొబైల్ లైట్ అనేది ఆన్ లో ఉంటుంది, ఓకే రూమ్ లో ఒక చిన్న లైట్ అనేది ఆన్ లో ఉంటుంది. ఇది వరకు ఏంటంటే కంప్లీట్ గా దీపం లేని టైంలో ఓన్లీ దీపం ఒకటే వెలిగించుకుని అలా పడుకుని పోయేవాళ్ళు. ఎప్పుడు ఇదంతా 90s అంటే ప్రతి ఇంట్లో ఒక కరెంట్ రాకముందు జరిగే ఒక సినారీ అనమాట. కరెంట్ వచ్చాక ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఒక లైటనింగ్ ఎఫెక్ట్ వల్ల మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోయి అంటే తగ్గిపోయి స్లీప్ అనేది ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే సో ఇప్పుడైతే ఏదైతే చెప్పిన త్రాటకం ఆ దీపజ్యోతి టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మీ ఐస్ అనేవి మనం కూర్చుంటే మన ఐ లెవెల్లో ఒక టేబుల్ పెట్టుకొని ఓకే దాని మీద ఒక ల్యాంప్ పెట్టుకొని దాంట్లో గీ వేసి ఓకే జ్యోతి అనేది వెలిగించుకోవాలి. అది గోల్డెన్ ఫ్లేమ్ వచ్చే విధంగా జ్యోతి Okay. అనేది వెలిగించుకొని కంప్లీట్ గా 10 to 15 minutes అనేది దాన్ని చూస్తూ అలాగే చూస్తూ ఉండాలి. అట్లాగే చూస్తూ ఉండాలి. ఓకే సో ఇదంతా ఎప్పుడు చేయాలి అంటే టైం అనేది వెరీ ఇంపార్టెంట్ Okay, ma'am. మీకు ఎప్పుడు జనరల్ గా ఇండియన్స్ అందరూ నైట్ టైం కదా Yes. పడుతుంటారు. సో అది నైట్ సూర్యాస్తమం అయిన తర్వాత నైట్ టైం మీరు చేస్తే సో దాని బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే మీరు దీన్ని 10 to 15 minutes చూస్తారో మీ ఐలో ఉండే ఏదైతే కళ్ళు దురద పెట్టడం, ఐ స్ట్రైనింగ్, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఐ సైట్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. Okay, అంటే తగ్గించడం మీ Okay. భాషలో తగ్గించడం ఉంటుంది. ఎస్ సో ఐసైట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది రాకుండా స్లీప్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీకు నిద్ర అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది స్ట్రెస్ తీసుకుంటుంది. బ్రెయిన్ స్ట్రెస్ తీసుకోవటం వల్ల కార్డియాక్ మీద ఉండే ప్రెజర్ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే మీకు గుండె బాగా పనిచేస్తుందో ఆటోమేటిక్గా అన్ని ఆర్గన్స్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. టోటల్గా హెల్తీగా ఉంటాం మనం అని చెప్పేసి అంటారు. ఎస్, టోటల్గా హెల్దీగా ఉంటాం. ఎస్, చూసారు కానీ మీరు కూడా మేడం చెప్పినట్టు ఈ త్రాటకం ఏదైతే దీపజ్యోతి టెక్నిక్ ఉందో అది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కంపల్సరీ నిద్ర అయితే పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఆరోగ్యవంతులుగా ఉండడానికి మేడం చెప్పిన టెక్నిక్ మీరు యూజ్ చేసి హెల్తీగా ఉంటారని చెప్పేస్తాను. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీని ఇంట్లో చేసే టెక్నిక్ని అది కూడా ఎటువంటి మెడిసిన్స్ లేకుండా న్యాచురల్గా తగ్గించుకునే టెక్నిక్ తెలియజేశారు. థ్యాంక్ యూ.